సబ్బాత్ షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, పరమ తండ్రి మనని ఆత్మీయంగా ఎంతో బలపరుస్తూ వస్తున్నాడు కదా. రాత్రి కాలశంలో సబ్బాత్ ఆరాధనలు మనం ఆయన ఆరాధించాము, గనపరిచాము. ఆయన శ్రేష్టం కలిగిన జీవాహారమైన వాక్యం చేత మనం ఆత్మీయంగా బలాన్ని పొందుకున్నాం. ఈ ఉదయకాల సమయంలో కూడా ఆయన జీవాహారమైన ఈ అనుదిన కృపల లేఖన భాగాన్ని కూడా మనం వింటూ ఆత్మీయంగా బలాన్ని పొందుకుంటున్నాం. మరియు పగల సమయంలో కూడా ఆయన ఆరాధించబోతున్నాం, ఆయన గనపరచబోతున్నాం. ఆయన జీవవాక్యము చేత మనము బలపరచబడబోతున్నాం. ప్రతిదినము కూడా ఈ విధంగా పరమ తండ్రి మనకు అనుదిన కృపల లేఖన భాగాల చేత ఆత్మీయంగా బలపరుస్తున్నాడు. ఈ దిన అనుదిన కృపల లేఖన భాగాన్ని చూసుకుంటుంటే ప్రసంగికారుడు రాసిన గ్రంథము, సొలొమోను రాసిన ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనంలో, నువ్వు నీ ఎలోహి మందిరములకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునుము. ఎలోహి మందిరానికి పోవునప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మన ప్రవర్తన విషయాల్లో పరమతని చాలా జాగ్రత్తగా మనం చూసుకోమని ఎందుకు హెచ్చరిక చేస్తున్నాడంటే, మన ప్రవర్తన ఆయనకు ప్రీతికరమైనప్పుడు మన శత్రువులు సైతం మిత్రులుగా మారుస్తాడు. మన ప్రవర్తనను బట్టి ఆయన మనం స్వస్థపరుస్తానంటున్నాడు. యెషయా 57:18 అంటాడు. ఒకటి, మన ప్రవర్తనను బట్టి ఆయన నామం మహేపరచబడుతుంది. మన ప్రవర్తనను బట్టి ఆయన మహేపరచబడతాడు, ఆరాధింపబడతాడు, స్తుతింపబడతాడు. మన క్రియలను బట్టి, మన ప్రవర్తన బట్టి, మన చూపును బట్టి, మన నడవడికను బట్టి ఆయన అనేకులకు తెలియపరచబడుతుంటాడు. సుమా, మనమే ఆయన యొక్క సువార్తగా, మనమే సువార్త పత్రికగా, మనలో నుండి ఆయన పరిమళ సువాసన అనేకులకు వెదజల్లబడాలి. ఒకటి, మందిరానికి వెళ్ళినప్పుడు మాత్రమే కాదు సుమా, మనం బయట ఎక్కడ ఉన్నా ఆయన ప్రేమను చూపించాలి, ఆయన మాదిరికతను చూపించాలి, ఆయన తగ్గింపును కలిగిన వారముగా ఉండాలి, ఆయనకు కలిగిన దీన మనసు కలిగిన వారంగా ఉండాలి. అంటే మన ప్రవర్తన ఎవ్వరు ఎక్కడ మనల్ని వేలెత్తి చూపకుండా, ఎక్కడ మనం దోషులముగా ఉండకుండా నిర్దోషులముగా, పరిశుద్ధులముగా, పవిత్రులముగా, యథార్థవంతులముగా మనం కనబడాలి. నిష్కాపట్యం హృదయముతో ఆయన ఆరాధించాలి. అప్పుడు ఆ పరమ తండ్రి, నా కుమారుడు తన ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు, తన ప్రవర్తన విషయంలో ఎంతో నీతిగా ఉన్నాడని ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, బలపరుస్తాడు. యోసేపు అవును అక్కడ ఐగుప్తులో ఉన్నప్పటికీ కూడా, దాసత్వంలో ఉన్నప్పటికీ కూడా, ఆ ఫరో ఇంట్లో ఉన్నప్పటికీ కూడా, ఆయన ఆ చెరసాలు ఉన్నప్పటికీ కూడా, పోతిఫర్ ఇంట్లో దాసత్వులుగా ఉన్నప్పటికీ కూడా ఆయన తన ప్రవర్తన ఎక్కడ కోల్పోలేదు, పరిశుద్ధత ఎక్కడ కోల్పోలేదు. ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ వచ్చాడు. కాబట్టి మన ప్రవర్తన అంతరి మీద ఆయన అధికారానికి మనం పెట్టుకోవాలి, ఆయన అధికారం కిందికి రావాలి. అప్పుడు ఆయన మనకు ఆరోగ్యం ఇస్తాడు, స్వస్థనిస్తాడు, బలపరుస్తాడు. అట్టి విధంగా పరిశుద్ధాత్మతని మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, సర్వోన్నతుడా, మా ప్రవర్తన అంతటి మీద నిన్ను అధికారినిగా పెట్టుకొని మీకు మహిమకరమైన జీవితం మేము జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, మారశకుడు విమోచకుడు నజరేయుడైన యెహోషువ మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి యెహోషువ మెస్సియా కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయనే మనల్ని బలపరచునుగాక. ఆమేన్.